సార్. ఆ పల్సర్ బండి మీద నేను, కిలంపల్లి రమేష్, బొడ్డాల్స్ అబ్బాయి, జలీలు, మా ముగ్గురు ఈ బొడ్డాల్స్ అబ్బాయిని డ్రాప్ చేసి మా ఇంటికి వస్తున్న దారిలో ఈ అబ్బాయి జలీలు వాళ్ళ మరదలకి బుచ్చింపేట గుంటిరెడ్డి శ్యామ్ అనే అబ్బాయితో లవ్ అఫైర్ ఉంది సార్. లవ్ అఫైర్ మీద జలీలేమో చాలా విధాలుగా నచ్చ చెప్పాడు సార్. చాలా విధాలుగా నచ్చ చెప్తే ఆ ప్రయత్నాలన్నీ విఫలమైన క్రమంలో ఈ బొడ్డల్స్ అబ్బాయిని మేము డ్రాప్ చేసి వెళ్ళిపోదామనే రూట్లో ఈ అబ్బాయి కనిపించాడు. ఈ మరదలు వాళ్ళు ఈవ్ టీచింగ్ చేస్తున్న అబ్బాయి. ఆ అబ్బాయితో అక్కడ ఏది వాగ్విధం ఏది జరగలేదు. ఆ అబ్బాయిని కూడా శాంతంగా మాట్లాడి జలీల్ది మట్టుగా అక్కడ తప్పేం లేదు సార్. ఈ అబ్బాయిని కిలంపల్లి రమేష్ని ఆ ఊర్లో దించిన తర్వాత మేము పురోహితుని వాళ్ళు వెళ్ళిపోతున్నాం సార్. పురోహితుని వాళ్ళు వెళ్ళిపోతుంటే అక్కడ ఆ గాంధీజీ బొమ్మ దగ్గర ఒక 5 వ్యక్తులు మందు తాగుతున్నారు సార్. మందు తాగుతున్న క్రమంలో 11:45 రాత్రి 11:45 టైంలో వాళ్ళు అక్కడ మందు తాగుతున్నారు సార్. మందు తాగుతున్న ఆ క్రమంలో జలీల్ అక్కడ బండి ఆపాడు సార్. బండి ఆపి జలీల్ యాక్సిలేటర్ ఇచ్చి జగదీ నీకు అక్కడ ఎవరైనా కనిపిస్తున్నారా అని అడిగాడు సార్. జలీలు ఎందుకు ఈ గుంటల తట్టి నేను ఇంటికి వెళ్ళిపోతాను, పొద్దుల్లా కష్టపడి వచ్చాను రా జలీలు, మరి నేను ఇక్కడ ఉన్నాను అనేసిలాగా నేను సురేష్ తోటి శ్యామ్ తోటి మాట్లాడాలి జగదీ, నువ్వు ఉండవా అని అన్నారు సార్. సరే జలీలు నాకు కొద్దిగా నువ్వు మాట్లాడు అనేలాగా జలీల్ కార్పొరేటర్ విప్పి ఒక 1/2 లీటర్ పెట్రోల్ తీశాడు సార్. పెట్రోల్ తీసి జలీలు ఒక 4 చెప్పులను తగలబెట్టాడు సార్. 4 చెప్పులు తగలబెట్టి చెప్పులేమో 4 దిక్కులకు 4 చెప్పులు చేతులతో డేరింగ్ మీద విసిరేసిన తర్వాత అప్పుడులాగా ఈ గాంధీజీ బొమ్మ దగ్గర ఉన్న 5 వ్యక్తులు దిగిపోయారు సార్. దిగిపోయి ఈ వ్యక్తులు ఇది బుచ్చింపేట అబ్బాయి శ్యామ్ ఇంకో బండితో వాళ్ళ ఊరు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంటే, ఒరే శ్యామ్ నువ్వు వెటు వెళ్ళిపోతావురా, నువ్వు ఉండరా, మీతో మాట్లాడాలి, ఇది చేసిన పద్ధతి కరెక్ట్ కాదు, నా పరువు వల్ల పోయింది, నేను ఊర్లో నాకు చేతకనూరులాగా అయిపోయాను, ఆ అమ్మాయి నీ వల్ల, నువ్వు చేసిన పని వల్ల కలిసిన తర్వాత ఆ పక్క నుండి పోరాపు అభిషేక్ అనే అబ్బాయి, జగదీ నీకు చెప్పాలనుకున్నాను, నేను చెప్పలేకపోతాను, గత వారం నుంచి ఇదే జరుగుతుంది, వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు జగదీ, నువ్వు వస్తే మనం వాడి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడదామంటే, మనం ఎందుకురా వెళ్ళాలి, వాడే వస్తాడు కదా, వాడినే పిలిపించరా మన ఊరంటే వాడినే పిలిపించారు సార్. పిలిపించిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ అమ్మాయి తాలూకా తండ్రి జలీలు ఆ అబ్బాయిని వెళ్ళి శాంతంగానే అడిగారు సార్. అడిగిన తర్వాత ఈ సురేష్ అనే అబ్బాయిని శ్యామ్ అనే అబ్బాయి జలీల్కి ఫోన్ చేసి వార్నింగ్లు ఇవ్వడము, మీకు దమ్ముంటే రెండరా కొట్టుకోవడము, ఇవన్నీ జరిగాయి సార్. ఇవన్నీ జరిగినా కూడా జలీల్ నాకు ఇవన్నీ చెప్తున్నా కూడా, ఒరే జలీలు ఎందుకురా మనకి వాళ్ళిద్దరికి ఇష్టం ఉంటే ఏదైనా చేసుకుంటారని నేను చెప్పడం జరిగింది సార్. కానీ మోడల్ స్కూల్ దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. మోడల్ స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతే జగదీ మోడల్ స్కూల్ దగ్గరికి వచ్చారు. ఈసారి కొట్టుకుంది మనిషి, నువ్వు రాజగది అంటే నేను వాళ్ళ ఇంటికి పరిగెట్టుకొని వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత జలీలు నేను ఇద్దరం మోడల్ స్కూల్కి వెళ్ళాను సార్. అక్కడ చాలామంది యువకులు ఉన్నారు. చాలామంది యువకుల దగ్గర కూడా ఎవరో శ్యామ నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదని మందలించి వాళ్ళని అందరినీ పంపించాం సార్. పంపించిన తర్వాత మరస్ట్ రోజు ఇది జరిగింది సార్. ఆ అమ్మాయికి మట్టుకు సెల్ ఇవ్వడం మట్టుగా ఈ శ్యాము, సురేష్, ఈ భరత్, ఈ అభిషేక్ వీళ్ళే చేశారు సార్. ఈ 5గురే సార్. నా కళ్ళు ముందే పొడిచారు సార్. నా కళ్ళు ముందే పొడిచాడు. అయింది నచ్చ చెప్పే క్రమంలో జలీల్ నచ్చ చెప్తే మనిషి వెళ్ళాడు సార్ గుంటిరెడ్డి శ్యామ్ అనే అబ్బాయికి. మరే నీ వల్ల మా పరువు పోయింది, మా అమ్మ అన్ని విధాలుగా నన్నే తిడుతుంది, నీ వైపు తప్పు లేదంటుంది, దాని వైపే తప్పు ఉంది అంటుంది, సారీ శ్యాము అని చెప్పేసి ఆప్యాయంగా కౌగులించుకున్నారు సార్. కౌగులించుకొని శ్యాము మరి ఇంకెప్పుడు వెళ్ళంటారు చెయ్యకు, నీ ముఖం కూడా నాకు చూపించుకో, కానీ నువ్వు ఎవరితో అయితే స్నేహం చేయాలనుకున్నావు వాళ్ళతో నువ్వు స్నేహపూర్వకంగా ట్రూగా స్నేహం చేయని చెప్పాడు సార్. చెప్పేసిన తర్వాత శ్యామ్ని అక్కడ వదిలేసి మేము కిలంపల్లి బొడ్డవలస ఒక పడ్డం జరిగింది. పురోహితుని వలస మహాత్మా గాంధీ ఇంటి ముందు. సాలూరు మండలం, మండ్యం జిల్లా. నా తమ్ముడు నిన్న అకస్మాత్తుగా కత్తితో చనిపోయాడు. ఎందుకంటే మా తమ్ముడు మరదల గీత వెంట 20 రోజుల కిందటి నుంచి శ్యామ్ అనే కుర్రోడు వెంట పడుతుండగా మా తమ్ముడు మందలించేస్తే నిన్న రాత్రి 12 గంటల సమయంలో మా తమ్ముడు మటన్ చేయడానికి వెళ్తుండగా దారిలో ఆపి మా తమ్ముడిని నువ్వు అడ్డు ఉంటే ఇవన్నీ జరుగుతాయి, నువ్వు అడ్డు లేకపోతే నాకు ఇలాంటివి ఏవీ జరగదనే ఉద్దేశంతో అక్కడికక్కడే మా తమ్ముడిని కత్తితో పొడిచి చంపేశాడు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.